शिवाय गुरवे नमः। 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 మనస్సునకు వాక్కులకు గోచరం కాని పరమాత్మను నేను భజిస్తున్నాను. అంటే ఉదయం లేవగానే ఈ సంసార గోళంలో పడకుండా మనస్సుని ప్రశాంతంగా ఉంచుకుని సెల్ ఫోన్లు చూడకుండా పొద్దున్నే లేచేసి ముందు సెల్ ఫోన్ అలాంటి ప్రపంచంలోకి వెళ్లకుండా ఏ ఆత్మశక్తి వలన అంటే ఏ శక్తి వలన నేను మాట్లాడుతున్నాను, చూస్తున్నాను, వింటున్నానో ఆ శక్తిని తలుచుకోవడం. ఆ శక్తి నేను రూపంగా ఉంది. నేను లేచాను అని లేస్తున్నారు. టైం ఎంతైంది అనుకుంటున్నారు. అంటే మీ యొక్క ఆత్మ దేహాన్ని లేపింది. అప్పుడు మీలో ఈ నేను స్ఫురణ కలిగింది. ఈ నేను స్ఫురణ అనేది ఐడెంటిటీతో కూడినదైతేనేమో సెల్ ఫోన్లు వస్తాయి, అవి చూస్తారు, లేకపోతే ఇంకోటి ఏదో చూస్తారు. ఆ స్ఫురణ ఆ శక్తి అయిన నేనుతో కనుక గుర్తింపబడితే, అంటే ఆ అసలైన నేను స్ఫురణ కలిగితే పరమ ప్రశాంతంగా ఆ యొక్క ఆత్మ సన్నిధిలో ఉంటారు. ఆ ఆత్మనే స్మరిస్తారు, అంటే అదే స్ఫురణలో ఉంటారు కాసేపు. ఆ యొక్క ఆనంద అనుభూతి, ఆ యొక్క అసలైన పరమాత్మ, అసలైన అహం అంటే ఆ నేను అనే ఐడెంటిటీతో కూడిన నేనుతో ఎప్పుడు మీరు ఏమీ పొందలేదు. మీరు పొందే అనుభవము, అనుభూతి అది ఏదైనా సరే నశించేదే. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు కొన్ని అనుభవాలు, అనుభూతులు మీకు కలిగాయన్నారు, మళ్ళీ కలగట్లేదు అంటున్నారు, అంటే నశించిందా లేదా? అంటే అది మీరు చెప్పగలుగుతున్నారు కాబట్టి నశించింది. కాబట్టి చెప్పలేనిది కావాలి, మళ్ళీ అదే కావాలని అనుకోని స్థితి ఉండాలి. అంటే ఎప్పుడూ ఉండే స్థితి. ఎప్పుడూ ఉంటే మళ్ళీ కావాలని అనుకోవాల్సిన ఆవశ్యకత లేదు. కాబట్టి ఈ విధంగా ఈ నశించే వాటి గురించి ప్రయత్నం చేయకుండా ఆ స్థితి సర్వకాలాల్లోనూ ఉండాలి. సర్వకాల దేశ అని చెప్పారు. అంటే ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఎలాంటి పరిస్థితులైనా అసలు దేనికి సంబంధం లేదు. అంటే దేహంతో ఉండే ఈ దేశకాల పరిమితులకు లోబడింది. దేహానికి అతీతమైనది కాబట్టి అది నశించదు. దేహంతో పొందేది నశించే తీర్చదు. అది మీరు ఏ అనుభూతి అన్నా సరే, దేహముతో మీరు పొందేది ప్రతిదీ నశిస్తుంది. అది మీరు దాన్ని ఆత్మానుభూతి అనలేరు. పరమాత్మ మీకు చూపించాడు, రుచి చూపించాడు, రే ఇదిరా, ఇది ఎల్లకాలంలో ఉంటే అది అసలైన నేను అవుతావు నీవు కూడా. కాబట్టి దానికోసమే ఈ దీక్షలనండి, ఇంకోటనండి, ఇంకోట ఏదైనా సరే. కాబట్టి ఆ ఆత్మ పలుకులకు అందదు. ఆత్మస్వరూపాన్ని మాటలతో చెప్పనలవి కాదు. శంకరులు ఎప్పుడోనే చెప్పారు, సరే బోధనలో మనం వింటూనే అన్నాం, కొంత మేరకు మాత్రమే చెప్పగలుగుతాను. బోధ కావాలి కాబట్టి కొంత మేరకు చెప్పగలుగుతాను. దానిని పట్టుకుని దాని ఆధారంగా సాధన చేసి మాటలకు అందని ఆ ఆత్మను పొందాలి. అంటే ఆ మాట అక్కడ ఆగిపోవాలి. ఇక్కడ మాట అంటే బాహ్యమైన మాటని చెప్పటం, వ్యవహారంలో తప్పవు కదా. మాట అంటే ఏ నామాన్ని పట్టుకుంటున్నారో, ఏ సాధన అయితే మీరు చేస్తున్నారో అది ఆగిపోవాలి సహజంగా. మీరు ఆపకూడదు, మీలో సహజంగా అది ఆగిపోవాలి. ఆ విధంగా జరగాలి. అది ఇంకా జరగలేదు అంటే ఇంకా సాధన చెయ్యాలనే, దాంట్లో ఏమి అవమానపడవలసిందో
లేకపోతే సిగ్గుపడాలో ఇలాంటివి ఏమీ అక్కర్లేదు. ఇంకా ఉత్సాహంగా, లేదు ఇంకా తొందరగా పొందుతాను అని ధైర్యంగా సాధన యందు ఇంకా పటిష్ట అంటే ఆ యొక్క దృఢత్వాన్ని పెంచుకోవాలి. ఇంకా నేను దృఢంగా చేస్తాను, చేసి తీరుతాను, ఈ పట్టుదల ఉండాలి. ఎట్లా అయితే ఈ సమయం లోపల వెళ్ళాలి ఎక్కడికన్నా అన్నప్పుడు ఆ సమయం లోపల పనులు అయిపోవాలంటే ఎంత ఫాస్ట్ గా ఎంత ఎలా చేస్తారో అది తప్ప వేరే ఇది లేకుండా ఆ విధంగానే నేను ఇది ఈ క్షణం నేను పొంది తీరాలి ఎలా అయినా సరే అని. అయితే ఇక్కడ దానికి పెద్ద మీరు కష్టపడాల్సింది ఏదో చేయాల్సింది ఏమీ లేదు అక్కడ. కేవలం మీ మనస్సుని మీరు నియంత్రించాలి, ఐడెంటిటీ లేకుండా ఉండాలి, నేను గుర్తింపు లేకుండా ఉండాలి. నేను గుర్తింపు లేకుండా ఉన్నప్పుడు మీరు బ్రహ్మమే. ఇక్కడ రెండే గుర్తింపు, నేను ఫలానా అనేది వ్యవహారంలో జరిగేది, దానితో మమ్మకమైన వాడికి ఎప్పటికీ కుదరదు. అలా కాకుండా ఇది వద్దు అనుకున్నవాడు ఆటోమేటిక్ గా బ్రహ్మంలో ఉన్నట్టే, ఇంకా మళ్ళీ బ్రహ్మం అనే ట్యాగ్ వాడికి పెట్టక్కర్లేదు, అది ఆల్రెడీ వాడికి తగిలించింది. వాడు నేను బ్రహ్మం అనే ట్యాగ్ మీద నేను ఫలానా అన్న ట్యాగ్ పెట్టుకు తిరుగుతున్నాడు. ఈ ట్యాగ్ తీసేస్తే చాలా సార్, ఇంకా వాడు అసలు ఏది రమణ మహర్షి చెప్పినట్టుగా సుమ్మయిరులాగా ఉండటమే, ఇంకా అసలు ఏమీ లేదు. అయితే అది ఎప్పుడు వస్తుంది? ఎంత సాధన చేస్తే వస్తుంది. నిజంగా మాట్లాడితే, దృఢంగా విశ్వసించి, ఏ క్షణమైతే నీ మనసులో ఈ భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తీసేస్తావో ఆ క్షణమే నువ్వు. నీ ధర్మం ఒక్కటే ఉన్నది, దానికి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఆఫీస్ పని నువ్వేం ఆలోచిస్తావు? నీ రొటీన్ గా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఇంటి పనులు కూడా. కానీ వ్యవహారాల్లో తలదూర్చి లేనిపోనివన్నీ ఆ బుర్రలో నింపేస్తాం, ఇది అది అని. నిన్న మొన్న చెప్పారు అనవసరమైన శరీర అలసట, యాతన. మరి వాటి గురించి తాపత్రయపడినప్పుడు అవే ఉంటాయి. యాతన లేకుండా ఎలా జరుగుతుంది? జరుగుతుంది. నువ్వు ఏది చేసినా శరీర యాతన తప్పదు. శరీర యాతన అయినప్పుడు మనసు అలసిపోతుంది అని ఉంటాయి కాబట్టి ఇంకా సాధన ఏం జరుగుతుంది? జరగదు. కాబట్టి అన్నిటినీ పక్కన పెట్టి సాధన చేయి. ఆ అన్నిటినీ పక్కన పెట్టడం అనేది రోజుల తరబడి అక్కర్లేదు. నిజంగా నీ మనసు అక్కడ లగ్నమైతే దృఢంగా చాలు. ఆయన చెప్పిన రికాబులో కాలు పెట్టే లోపల అది జరిగి తీరుతుంది. కానీ ఎందుకు జరగట్లేదండి అంటే మీకు మీరే కాదు. కాదండి మేము అలా కాదు, మేము అసలు అని అవన్నీ కథలే. అంటే నీ మనసులో వారమూల ఎక్కడో కొన్ని కోరికలో ఇంకేదో పొందాలను, లేకపోతే వీళ్ళ మాట వినాలి వాళ్ళ మాట వినాలి, ఎవరిని నేను ఇది చేయకూడదు, నేను అందరితో మంచిగా ఉండాలి, ఈ అభిప్రాయాలు ఉన్నాయన్నమాట. ఏదైనా ఉండొచ్చు, దేశమాత్రంగా ఉన్నా అది నిన్ను పక్కదారి పట్టిస్తుంది. నువ్వు ఎవరి మాట విన్నా సరే, అంటే ఇక్కడ వినకూడదని కాదు, ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే ఈ స్థితి పొందే వరకు నీకు ఆ మాత్రం ధైర్యం లేదా? నేను కేవలం ఈ దీక్షలో పరిపూర్ణత పొందే వరకు నేను ఈ విధంగా ఉంటాను అని చెప్పగలిగే ధైర్యం నీకు లేనప్పుడు రోజులు పడతాయి. ఎందుకు లేదు ధైర్యం? ఇది పొందడానికి మీ ఉద్యోగం అడ్డం కాదు, మీ ఇంటి అంటే మీ ధర్మాలు ఏవి మీకు అడ్డం కాదు, నీ మనసు నీ అధీనంలో లేదు, అంతే అర్థం. రమణ మహర్షి స్థితి పొందిన తర్వాతనే ఆశ్రమాలు వచ్చినా ఎన్ని వచ్చినా ఆయన మామూలుగా వచ్చేసారు, రాలేదే, ఆ స్థితిలోనే ఉన్నాడు ఆయన. ఆ స్థితి పొందే వరకు లోపల నుంచి బయటికి రాలేదు, చీమలు కుట్టినా దోమలు కుట్టినా. ఈ బాహ్యమైన ఈ ప్రపంచంలో ఆర్భాటాలు అనండి, షికార్లు అనండి, ఇంకోటి అనండి, ఏదైతే ఏమిటి, ఇలాంటి వాటిని పట్టుకుని వేలాడుతున్నారు, బంధాలను పట్టుకు వేలాడుతున్నారు, బంధాలకి ప్రాముఖ్యత ఇస్తారు. రకరకాలుగా ఏమి బంధాలకు మీరు చెప్పలేరు, ఆ మాత్రం చెప్పలేనప్పుడు ఇంకెందుకండి? ఆ మాత్రం ధైర్యం లేకపోతే సాధన ఎలా పూర్తవుతుంది? మీరు ఎన్ని చేసినా జీవితం మటుకు ఎక్స్టెండ్ అవ్వదు. చాలా సార్లు ఇది చెప్పబడి, మీరు ఎన్ని చేసినా
ఏమంటే సాధన చేస్తూనే ఉన్నాం కాబట్టి అన్నంత మాత్రాన మీదేమి ఎక్స్టెన్షన్ రాదు. మీకు ఎంతవరకు ఉందో అంతవరకే. ఎప్పుడు ఎక్స్టెన్షన్ ఇస్తాడు? నువ్వు పూర్ణత్వాని కోసం నిజంగా మనసా వాచా కర్మణ నువ్వు చేసినప్పుడు మాత్రమే ఆయన ఎక్స్టెన్షన్ ఇస్తాడు. అవసరమే. ఏ సెకను నీ మనసు నిశ్చలం అవుతుందో, అంటే ఏ సెకన్ అయితే నువ్వు ఈ బాహ్యాన్ని నేను పూర్తిగా వదిలేశానని నీ అంతటి నువ్వు డిసైడ్ అయితే, ఇక్కడ బంధములు లేవు, వస్తువులు లేవు, ఏవి మనసులో లేవు. మొత్తం తుడిచిపెట్టుకుపోయి అంటే అసలు ఏమీ లేవు. అప్పుడు అక్కడ ఆ పరబ్రహ్మమే ప్రకాశిస్తాడు. ఆయన ప్రకాశిస్తే ఇక జరగనిది అంటే ఆయన ప్రకాశం ముందర ఎలాగైతే వెలుతురు ముందర చీకటి పారిపోతుంది అంటాం, లేకపోతే అసలు చీకటి ఉండదు. వెలుతురు వస్తే చీకటికి ప్లేసే లేదు. అలాగే ఎప్పుడైతే నీ మనస్సు దృఢమవుతుందో ఆత్మయం, ఏ సెకండ్ దృఢమైతే ఆ సెకండే అజ్ఞానం పారిపోతుంది, మరలా రాకుండా. అది రావడానికి అవకాశం నీవే ఇస్తున్నావు. నీవిచ్చి ఎవరినో చెప్తే కష్టం. అయ్యో ఎలాగండి ఎలాగండి అంటే ఎవరేం చేయాలి? మనసా వాచ కర్మ, ఆ దృఢత్వం లేదు, నేను పొంది తీరాలి అని. ఆత్మ మనస్సు యొక్క ఊహలకు అందేది కాదు. అయినప్పటికీ ఆ ఆత్మ యొక్క అనుగ్రహం చేతనే ఇంద్రియాలు, మనస్సు ప్రకాశిస్తున్నాయి. ఈ విషయాన్ని వేదములు నిత్యము ఘోషిస్తున్నాయి. ఆత్మ ఇది ఇట్టిది అని చెప్పుటకు లేదా ఊహ చేయుటకు కూడా లొంగేది కాదు. పైగా దేనిని మనం వర్ణిస్తామో లేదా సంకల్పిస్తామో అది ఆత్మ ఎన్నటికీ కాజాలి. స్వయముగా జనన మరణములు లేనిది, సృష్టికి మూలముగా ఆత్మతత్వాన్ని నేను నిత్యం స్మరిస్తున్నాను. స్మరిస్తున్నాను అంటే ఆచరిస్తున్నాను అన్నారు. ఏదో తలుచుకోగానే లభించదు, ఆచరణలో పెట్టినప్పుడు మాత్రం. కాబట్టి స్మరించాలి, స్మరించి ఆచరణ. గుర్తు లేకపోతే ఆచరణ ఎలా పెడతారు చెప్పండి? ఇప్పుడు గుర్తున్న ఆచరణలో జరుగుతుందా? నిఖచ్చితనం అన్నాడు ఆయన. లేదు, నిఖచ్చితం. ఎస్, ఆ దృఢత్వం కావాలి. ఆ నిఖచ్చితనం ఉన్నప్పుడు మాత్రమే మీరు పెట్టగలరు. అప్పుడే ఆ తత్వం మీకు అవగాహన కాదు, తత్వమే మీరవుతారు. కాబట్టి వేదములు నిత్యం ఘోషించే దానిని ఎంత నిర్లక్ష్యం చేస్తున్నారో మీరు గ్రహించారు. సరే, తెలిసిందండి అని ఏవో చెప్తారనుకోండి, సమర్థింపులు లేని ఇవి ఉండవు కదా, కారణాలు లేవు. నువ్వు ఎన్ని కారణాలు చెప్పినా ఈ కారణాలతో నీ దేహం నిలబడదు. బాగా గుర్తుపెట్టు. ఏ కారణాల వల్ల నువ్వు మాట్లాడటం లేదు, ఏ కారణం వల్ల నీకు వినే శక్తి కానీ ఏది రాదు. కేవలం ఆ ఆత్మ కారణం వల్లనే నీవు ఇవన్నీ చేయగలుగుతావు. పొందడానికి ఇన్ని కారణాలు చూపిస్తే ఆత్మని ఎలా పొందుతాం? కాబట్టి ఆత్మ కావాలి అంటే ఆ యొక్క నిఖచ్చితనం ఉండాలి. కాబట్టి మాటలకు అందేది ఒకవేళ నా అనుభూతి ఇలా ఉందని మీరు చెప్పేది ఆత్మ కాదు. ఎందుకంటే మీరు చెప్పగలుగుతున్నారు. నేను మీరు చెప్పొద్దన్నా మిమ్మల్ని నిరుత్సాహపరచచ్చు, దాని దగ్గర ఆగిపోకూడదు అని చెప్పి, అదే అసలైందని ఆగిపోకూడదు. అది వచ్చి వెళ్ళిపోయింది, మీరు గుర్తించారు, మాటలతో చెప్తున్నారు. అది ఎల్లప్పుడూ ఉంటుందా మీకు అనేది ప్రశ్న వేసుకోవాలి మీరు. అలా ప్రశ్న వేసుకున్నప్పుడు మీకు తృప్తికరమైన జవాబులు లభిస్తే, ఎందుకంటే మీ ఆన్సర్ మీ కారణమో మీకే తృప్తి కలిగించాలి. చెప్పినప్పుడు అనే కాదు, తర్వాత తలుచుకున్నా నిజంగా తృప్తిగా ఉన్నదా అని ఇలా మిమ్మల్ని మీరు ఎప్పుడు కూడా ప్రశ్నించుకోవాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆ యొక్క స్థితిలో సర్వకాల సర్వ అవస్థల యందు ఉండగలుగుతారు. లేదు అంటే అది అలా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే మనకి దైనందిన జీవితంలో సూర్యుడు పొద్దున్న వచ్చి పాపం సాయంత్రం వరకు వెళ్ళిపోతూ ఉంటాడు. అలా లేకుండా సర్వకాలాల్లోనూ ఆయన్నే గనక పట్టుకుని, అంటే ఆ యొక్క జ్ఞానాన్ని, ఆత్మనే పట్టుకుని ఆత్మలో ఉన్నప్పుడు తప్పకుండా ఆ యొక్క తత్వం మీరవుతారు. ఎందుకంటే తత్వం ఎక్కడో లేదు, ఆల్రెడీ తత్వమే మీరు. తత్వాన్ని కప్పేశారు కాబట్టి ఆ పైన కప్పుకున్న వాటిని తొలగించాలి అంతే. అప్పుడు తత్వమే మీరుగా ప్రకాశిస్తారు. ఆ విధంగా అందరూ కూడా మనసా వాచ కర్మణ ఏకం చెయ్యాలి. మనస్సు ఏం చెప్తోందో వాక్కు అదే ఉండాలి, ఆచరణ అదే. మనిషి దగ్గర ఒక రకంగా మనం మారిపోతూ ఉంటాం,
అవసరానికి అనుగుణంగా మారిపోతూ ఉంటాం. ఇలా రకరకాలుగా ఉన్నది. అది మీ అందరికీ బాగా అనుభవం, ఆచరణలు వాటి నుంచి బయటికి రావాలి. అప్పుడు మాత్రమే ఆ తత్వం మీరవు. అందువలన అందరూ కూడా ఆచరణనే ధ్యేయంగా పెట్టుకోండి. దైనందిన జీవితంలో ధర్మాన్ని తప్ప అన్యాన్ని ఆచరించకండి. ఆ ధర్మం మిమ్మల్ని రక్షించి తీరుతుంది. ఆ శ్రేయస్సును అది కలగ చేసి తీరుతుంది. కాబట్టి ధర్మాన్ని సాధనతో ఆచరించండి. ఆ స్మరణ స్ఫురణలు మిమ్మల్ని రక్షిస్తాయి ఎల్లప్పుడూ. శుభం భూయాత. శివాయ గురవే నమః. 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 ఉదయమే ఎందుకని పరమాత్మని ప్రార్థించాలి. లేవగానే ఈ బాహ్య ప్రపంచం అంటే ఈ సంసారం, ఈ జంఝాటం, లేస్తూనే ఎందుకు ఆ నెగిటివ్ ఆలోచనలు మనకి ఏం చేయాలి, ఏమిటి గోల, ఏమి ఇక రకరకాలు, ఒక్కొక్కరిది ఎవరి జీవితం వాళ్ళది కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. వాడు అలా మంచం మీద పడుకునో కూర్చునో ఆ రోజు గురించి ఆలోచించేసరికి వాడికి ఈ లోపల నీరసం వస్తుంది, బద్ధకం వస్తుంది, ఇలా రకరకాలుగా ఉంటుంది. కాబట్టి పరమేశ్వరుణ్ణి అంటే ఉన్న ఆ పరబ్రహ్మముని ఏది మాత్రమే కలదో ఆయనని నీవు ఇంకా ఈ ప్రపంచంలోకి వెళ్ళక ముందరే ఆయనని స్మరించాలి. అంటే ఆయనని పూజించుకోవాలి మనసులో. ఇహ లేవాలి అని నువ్వు ఎప్పుడైతే నీకంటే మెలకు వచ్చినదో, అసలు మామూలుగా కూడా ఎప్పుడు మెలకు వచ్చినా అనవసరమైన ఆలోచనలు వాటిని పెట్టుకోకుండా ఇప్పుడు సాధనగా మీరు ఒక నామస్మరణ తీసుకున్నారు కాబట్టి ఆ నామాన్ని జపం చేయాలి తప్ప అనవసరమైన ఆలోచనలలో గడపరాదు. సెల్ ఫోన్ ముట్టుకోరాదు. ఎందుకంటే ఇది చాలా అందరికీ కూడా ఒక భయంకరమైన చెడు అలవాటు. మీరు 2ంటికి లేవాలో అలారం అయితే ఎవరో ఒకళ్ళు పెట్టుకుంటారు, లేదా పెట్టుకోండి. ఇప్పటి నుంచి అలారం మోగే వరకు లేవకండి. మెలకు వచ్చింది ఆ యొక్క పరాత్పరుణ్ణే అంటే స్మరణ చేయండి, అంటే నామస్మరణ చేయండి. స్వామి వాళ్ళంతా కూడా నేను ఆనందంగానే ఉంటాను, నా వలన అంటే మనస వాచ కర్మణ ఎవరికి ఇబ్బంది కలిగించను. ఈ రోజు అంతా కూడా నేను కేవలం అద్వైతాన్ని ఆచరణలో పెడతాను. ఎవరి పట్ల నాకు ఎటువంటి ద్వేషభావము, వేరే భావనలే లేవు. అందరి పట్ల సమదృష్టితో ఉంటాను. అవతలివాడు చెడ్డవాడా మంచివాడా అనేది నాకు అనవసరమైన విషయం. ఇలా ప్రతిరోజు అనుకోక్కర్లేదు. ఒకసారి సంకల్పం చేసుకుని ప్రతిరోజు ఆ యొక్క నామస్మరణ చేసి, స్వామి ఈ రోజంతా నేను ఇలాగే అద్వైతాన్ని ఆచరణ పెట్టే శక్తి నాకు ఇవ్వు అని ప్రార్థన చేయండి. ఆయన శివుడా పార్వత ఇంకోళ్ళ మీకు అనవసరం. ఉన్నది పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మం రూపం లేనివాడు. ఆయన రకరకాల రూపం దాల్చి వచ్చాడు. నీకేది నచ్చుతుందో తెలియదు కాదు. ఏదో ఒక దీన్ని పట్టుకుని, ఒక రూపాన్ని పట్టుకుని నువ్వు తరిస్తావని చెప్పి ఆయన ఆశ. కాబట్టి ఇక్కడ రూపం కన్నా కూడా ఆ పరబ్రహ్మం ఏదైతే నామరూపానికి అతీతంగా ఉన్న పరబ్రహ్మంలో లీనం అవటమే మీరు ఏర్పరచుకున్న లక్ష్యం. కాబట్టి ఆ నామాన్ని శ్రద్ధాభక్తులతో, అంటే ఇక మనస్సు అప్పటికి ఇంకా ప్రపంచంలోకి వెళ్ళలేదు కాబట్టి ప్రశాంతంగా ఉంటుంది. అందుకే నేను సెల్ ఫోన్ కూడా చూడకండి. ఒకవేళ మీకు అలారం మోగాకే మెలకు వచ్చినా కళ్ళు మూసుకునే దాన్ని ఆఫ్ చేసి మీరు మటుకు నామస్మరణ చేయండి కాసేపు. అంటే బేసిక్ ఆరోగ్యం కూడా అవసరమే కదా. పొద్దున్న లేవగానే అంటే నీకు లేచే అవకాశం ఇచ్చిన ఆ పరబ్రహ్మని నీవు చూడగలిగే శక్తి ఇచ్చాడు, వినగలిగే శక్తి, మాట్లాడగలిగే శక్తి అంతా కూడా నీలో ఉన్న ఆ పరబ్రహ్మముదే. దాన్నే మీరు ఆత్మ అన్న సోల్ అన్న. కాబట్టి దాన్నే మీరు నమస్కరించుకోవడం అంటే ఆ స్మరణ చేయండి. ఇవాళంతా ఈ రోజంతా కూడా నేను ఇలాగే ఉంటాను, అందరితో సమభావంతో ఉంటాను. అవతలి వాడి చెడ్డతనంతో ఇంకోతనంతో నాకు బంధం లేదు, నేను మంచిదాన్ని. ఎందుకంటే పరమేశ్వరుడు ఎవరికి వాళ్ళకే. నీవు మంచిగా ఉంటే ఆయన నిన్ను అనుగ్రహిస్తాడు, నీకు ఏ కష్టం రాకుండా చూస్తాడు. కాబట్టి ఇక్కడ నువ్వు చెడ్డవాడివి అవ్వక్కర్లేదు. అవతలవాడు చెడ్డవాడైతే నీ మంచితనమే నీకు రక్ష, నీ ధర్మమే నీకు రక్ష.
కాబట్టి పరబ్రహ్మం ఎందు ధైర్యంగా ఉండండి, స్థిరచిత్తులై ఉండండి. దానికి మార్గమే ఈ సాధన అనేది, నామస్మరణ. ఒకటే నామం పట్టుకోండి. ఆ పొద్దున పూట ఇంకా ప్రపంచంలోకి వెళ్ళరు కాబట్టి పడుకునైనా చేసుకోవచ్చు, నష్టమేమీ లేదు. లేదు హాయిగా కూర్చోగలుగుతానంటే మంచం మీద ఓ పక్క కూర్చుని హాయిగా, లేదా మంచం కింద మీ కన్వీనియంట్, ప్రపంచంలోకి వెళ్ళకండి. కాబట్టి అలా కళ్ళు మూసుకుని కాసేపు ఆ నామస్మరణ మనసా వాచ కర్మణ అంటే ఆ హృదయంతో చెయ్యండి. ఏది ఆలోచించదు. ఇవాళ ఏమిటి చెయ్యాలి అవన్నీ పక్కన పెట్టేయండి. ఉద్యోగం చేసే వాళ్ళైనా చేయని వాళ్ళైనా. కాబట్టి ఆ నామస్మరణ చేసినప్పుడు కాసేపు మీకు తెలియని ఒక ఉత్సాహం, ఎందుకంటే ఆత్మని తలుచుకున్నారు కదా. మీ శక్తి అంతా కూడా కేవలము అంతటా వ్యాపించున్న ఆ పరబ్రహ్మముదే. ఆయన ఆత్మగా మీలో ఉన్నాడు, కానీ కనపడడు. కానీ మీ యొక్క ప్రతి దానికి మూల కారణం ఆయన మాత్రమే. మంచి చెడులకు కాదండి, మీ మీ బుద్ధిని బట్టి మీ మంచి చెడు ఉంటాయి, బాగా గుర్తు. ఆయన సాక్షిగా మాత్రమే ఉంటాడు మీ మంచి చెడులకు. ఆయన మీ చేత మంచి చేయించడు, చెడు చేయించడు. నువ్వు అక్కడ బుద్ధిని ఉపయోగిస్తావు. అందుకనే ఎవరైతే ఆ పరబ్రహ్మము ఎందే ఉంటారో, అంటే ఆ నామస్మరణ చేస్తూ ఉంటారో, అప్పుడు పరబ్రహ్మము వాడి చేత మంచి మాత్రమే చేయిస్తారు. వహామేహమని ఆయన భగవద్గీతలో చెప్పారు. కాబట్టి ధర్మంగా ఉండండి, ధర్మమే మీకు రక్ష. కాబట్టి ప్రతిదినం కూడా పొద్దున లేవగానే ముందు ఆ నామస్మరణ చేసుకోండి భక్తిగా. వీళ్ళని లేపాలి, వాళ్ళని లేపాలి, అన్ని పక్కన పెట్టండి. ఒక 5 నిమిషాలు లేట్ అయితే 10 నిమిషాలకి ఏమైపోదు. కాబట్టి వాటి జోలికి వెళ్లకుండా హాయిగా, అంటే మీ మనసు సంపూర్ణంగా ఆ పరబ్రహ్మంలో లీనమయ్యే వరకు కూడా మీరు ఈ సాధన ఆపరు. ఇక లేచి మీ యొక్క పనులలో వెళతారు కాబట్టి వెళ్ళినా కూడా స్మరణ అనేది అలా చేస్తూనే ఉండాలి. ఆ ప్రయత్నం చేయాలి. మీరు చేయవలసిన ప్రయత్నం కేవలము పరబ్రహ్మం యొక్క ఉండటమే. ఈ బాహ్యమైన పనులు కానివ్వండి, ఏదైనా ఆయన చేసి తీరుతాడు. నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ప్రపంచ విషయాలంటే నీ యొక్క సంసార విషయంలో కూడా, నీ విషయంలో కూడా, నీతో సహా నీది కూడా సంసారమే. సంసారం అనగానే మొగుడు పిల్లలు కుటుంబం అని కాదు. అన్ని ఏవైనా సరే బాహ్యంలో మన యొక్క ఆస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు ఏదైనా సరే అన్ని సంసారం. వాటిలో నువ్వు సాక్షిగా ఉంటే ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తాడు. నువ్వు వాటిల్లో యాక్టివ్ గా ఉంటే ఆయన సాక్షిగా ఉంటాడు. బాగా గుర్తు. మీరు పరబ్రహ్మంగా ఉండండి, ఆయన మీ యొక్క ఇవన్నీ చూస్తాడు. అందుకని ఎక్కడ ఏది జరగదు, హాయిగా ఉంటుంది. ఇదే డిసైడ్ అవ్వండి, మీరు సాక్షిగా ఉంటారా, గోలగా ఉంటారు. పెద్ద కష్టమైనది ఏం కాదు. నేను సాక్షిగా ఉంటాను అనుకున్నవాడు ఆ విధంగా ప్రయత్నం చేయాలంతే. కాబట్టి వాడి మనస్సు లయం అవుతుంది. తర్వాత వాడికి తెలియకుండానే వాడు విషయాలన్నిటిలో మౌనం వహిస్తూ ఉంటాడు, అంటే సాక్షిగా ఉండటం వాడు కనపడదు. కాబట్టి ఉదయమే ఎందుకు అనకుండా లేవగానే ఈ సంసారంలో అడుగు పెట్టలేదు కనుక, ఇంద్రియములతో మనస్సుతో ఇంకా తాదాత్మ్యం చెందలేదు కనుక, ఆ పవిత్ర ఘడియలలో ఆ పరబ్రహ్మమును ఆ రోజంతా మంచినే చేయుటకు, మంచినే చూచుటకు, మంచినే పలుకుటకు శక్తిని ఇయ్యమని భజించాలి, అంటే పూజించాలి అని, స్మరించాలి అని అర్థం. అదే ఇంద్రజ అద్వైతంగా ఉండాలి, అంటే ద్వైతం లేదు, రెండో భావం లేదు. నాకు ఉన్నది ఒకటే, అందరూ పరబ్రహ్మమే. అంతా కూడా కనపడినా కనపడకపోయినా అందరి పట్ల నేను ప్రేమ భావంతోనే ఉంటాను. అది ఎవరైనా సరే, నా పిల్లల, పక్క పిల్లల, వెనక పిల్లల, వాడు చెడ్డవాడా మంచివాడా నాకు అనవసరం. నేను పరబ్రహ్మముని కాబట్టి, ఎందుకంటే ఈ సృష్టి చేసింది ఆయనే. దుర్మార్గుల్ని ఆయనే సృష్టించాడు, మంచి వాళ్ళని ఆయనే సృష్టించాడు. కాబట్టి నువ్వు భేదం చూపిస్తే చెడ్డతనం నీళ్ళకి వస్తుంది. అందువలన అనవసరమైన పరుగులు మానేసి, అనవసరమైన ఆ ఆలోచనలతో బుర్రలు పాడు చేసుకోకుండా హాయిగా చక్కగా, స్వామి ఈ రోజంతా నేను ఇలాగే ఉండాలి, ఇలా అనుగ్రహించు స్వామి అని మొదట్లో నమస్కారం చేసుకోండి, నష్టం లేదు. కొన్ని రోజులకి ఈ నామస్మరణ ఎప్పుడైతే బాగా అలవాటు అయిపోతుందో, ఈ శరీరం కూడా ఆ పొద్దున మీరు ఏ టైంకి లేస్తున్నారో ఆటోమేటిక్ గా అది లేచేస్తుంది. మీరు లేచినా లేకపోయినా అది లేచేసి లోపల నామస్మరణ చేసేస్తూ ఉంటుంది. అది పరమాత్మ ఇచ్చిన అత్యంత అనుగ్రహం. కాబట్టి అది ఆటోమేటిక్ గా దానికి మెలకువ వస్తుంది, మీరు లేచి కూర్చోవచ్చు, పడుకో, అలా చేసేసుకో. ఇక అప్పుడు మీరు ఎప్పుడైతే ఇది సహజంగా జరిగిపోతుందో మీలో, ఈ నామస్మరణ కానివ్వండి, ఇవన్నీ, ఇక అప్పుడు మీరు ప్రత్యేకంగా ఏం ప్రయత్నం చేయక్కర్లేదు, కేవలం సాక్షిగా ఉండడానికి మీరు దేని అందు ఆతృత, ఆందోళన పనికిరాదు. సర్వము జగత్ సృష్టి. మీ రాతలు కూడా ఆయన రాసిందే, ఆయనకి తెలియని రాతలు మీకేం లేవు. మీరు మార్చుకుందామన్నా మీ వల్ల కానిది, కేవలం మీలో పరబ్రహ్మం ఉన్నా మీరు ఆ శక్తిని గుర్తించే వరకు మీరు
పరిమితికి లోబడిన వారి మీ వల్ల ఏది కాదు. మీ వల్ల జరుగుతోంది అంటే అది ఆయన శక్తి వల్లే జరిగిందని అర్థం. కాబట్టి మీ రాతలు మార్చాలన్నా ఏది జరగాలన్నా ఆయన వల్లే జరుగుతుంది తప్ప మీ వల్ల జరగదు. పరమసత్యం తెలుసుకుని ఉన్నది ఆ పరబ్రహ్మమే. కాబట్టి నేను సాక్షిగా ఉంటాను, ఆయనే చూసుకుంటాడు నా యొక్క సర్వము అని ఎవడైతే విఘ్నతతో తెలివిగా అనండి, ఇంకోటనండి ప్రయత్న పూర్వకంగా వాడు చేయవలసిన ప్రయత్నం ఇదొక్కటే. బాహ్యంలో వాడు అసలు ఏ ప్రయత్నం చేయగలరు, ఏ ప్రయత్నము చేయకర్లా. పిల్లల పెళ్లిళ్ళు కాదు, ఇంకోటి కాదు, ఇంకోటి కాదు, అవన్నీ ఆ టైంలో జరుగుతాయి. మీరు పరమాత్మను పట్టుకోండి, వాళ్ళకి అదే పరిచయం చేయండి. అప్పుడు వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మీ జీవితము బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆ పరబ్రహ్మం ఒకటే నామం. 10 తీసుకోకండి, 10 ఇవేన్ని స్తోత్రాలు నేర్చుకోండి, దోషం లేదు. కానీ నామస్మరణ మానరాదు. స్తోత్రం నేర్చుకున్నప్పుడు అది కూడా దైవందే కాబట్టి గోడ అంటే ఏమి మీకు ఇది ఉండదు, దిక్కత్ అంటారు కదా, అదేమి ఉండదు, హాయిగానే ఉంటుంది. అలాగే కాబట్టి ఇక్కడ ఆ ఉదయమే నామస్మరణ చేసి తీరాలి. అందుకని మొదట లేవగానే సెల్ ఫోన్ పట్టుకోకండి. అందువలన సెల్ ఫోన్ పట్టుకోకుండా పరమాత్మనే ముందు కోరుకోండి, నేను ఈ విధంగా ఉండాలి స్వామి, భేదభావం లేకుండా అందరితో ఇలా ఉండాలి, ప్రేమపూర్వకంగానే, ప్రేమ అన్నా మంచన్నా ఒకటే అని ప్రార్థన చేసుకోండి. ఆందోళన ఇవన్నీ భయాలకి మూల కారణం పరబ్రహ్మం మీ యందు లేకపోవటం, అంటే మీరు పట్టుకోకపోవటమే. కాబట్టి ఆ పరమాత్మ అంటే ఆ దేవదేవుడు ఎవరు, ఎక్కడున్నారు అంటే నీలో నీ హృదయ కుహరం నందు జ్యోతి వలె సర్వదా ఆత్మరూపుడై ప్రకాశిస్తూ ఉన్నాడు. వాక్కుతో వర్ణించలేని, మనస్సుతో ఊహించలేని ఆ దేవదేవుడు నాలో విజ్ఞాన శక్తి క్రియాశక్తుల రూపంగా నెలకొని ఉన్నాడు. ఆ దేవదేవునికే ఆత్మ అని మరో పేరు. ఇక్కడ దేవదేవుడు అంటే ఈ శివుడు విష్ణువు ఇలా అని కాదు, వీళ్ళకి మించిన వాడు, అతీతం, దేశకాల పరిమితులకు అతీతంగా ఉన్నవాడే ఆ పరబ్రహ్మం. ఆయనే సర్వులలో ఉన్న ఆత్మ. అంటే ఆ యొక్క పరబ్రహ్మాన్ని మీరు అనుభూతి పొందాలి, మీకు మీరు అంటే ఆనందాన్ని పొందాలి. ఆనందమే పరబ్రహ్మ స్వరూపం. విడిగా ఆయనకి ఇంకో రూపము పేరు లేవు. మీరన్నీ మీ ఐడెంటిటీ. నేను ఫలానా అని తిరుగుతారు. ఈ ఐడెంటిటీ తోటి తలకాయ నొప్పులని, నేను ఫలానా అన్నారు కాబట్టి మీకు బాధలు. నేను పరబ్రహ్మం అనుకోండి, అనుకొని అహంకరించమని కాదు, పరబ్రహ్మ లక్షణాలతో వ్యవహరించాలి. ఆ పరబ్రహ్మం అందరి పట్ల ఒకే రకంగా ప్రేమగానే ఉంటాడు, దేనికి ఆందోళన చెందడు, ఎవరి పట్ల ద్వేషమో కోపమో ఏది ఉండదు. అవతల వాడు మంచివాడా చెడ్డవాడా అన్న ఇది కూడా ఉండదు. మరి ఎలా వాళ్ళ వల్ల మనకి నష్టం జరుగుతుంది కదా అంటే నువ్వు గుర్తించినప్పుడు కదా నష్టము. నువ్వు పరబ్రహ్మం గుర్తించి నష్టం జరగకుండా కాపాడే శక్తి ఆయన. నువ్వు గుర్తించలేదు, ఆయన్ని గుర్తించకుండా నువ్వు ఇది గుర్తించావు కాబట్టి నీకు నష్టమో బాధో ఇంకోటో. కాబట్టి నువ్వు పరబ్రహ్మమును మాత్రమే గుర్తించు ప్రయత్నపూర్వకంగా. అక్కడే ఉండు, ప్రయత్నం చేయి. ఇవాళ కుదరదు, రేపు కుదరదు, ఎల్లుండి ఆ తర్వాత రోజు కుదురుతుంది. ఎందుకంటే నువ్వు నిరంతరంగా ఆయన్నే పడుతున్నావు, నువ్వు ప్రయత్నం చేసావు. ముందర ఆయన చూస్తాడు, చేస్తారా చేయరాదు. కాబట్టి నీ ప్రయత్నానికి అప్పుడు ఆయన సహకరిస్తాడు. సహకరించి నువ్వు పూర్తిగా ఆయన వద్దే ఉండేటట్టు చూస్తాడు. కాబట్టి నువ్వు సాక్షిగా ఎప్పుడైతే ఇదేం అసాధ్యమైనది కాదు, ఎవరు చేయలేంది కదా, అందరూ ఆచరించగలిగినది. కేవలం మీ మనస్సు అక్కడ లగ్నం అవ్వాలి. నేను ఆనందంగా ఉండాలి, కేవలం నా కుటుంబమే అని ఎప్పుడు చూడాలి. అందరూ అదే అలానే పక్కింటికి వెళ్ళి ఏదో చేసేమని చెప్పటం లేదు. నీ కుటుంబం ఫస్ట్, నీ ధర్మం, నీ ధర్మం ముందు నీ కుటుంబమే, తర్వాత పక్కన ఎవరికి సహాయం కావాల్సి వచ్చినా దానిని బట్టి ఆ రోజు అలా సిచ్యుయేషన్ బట్టి మీరు చేయాలి. కానీ మీకు ఎదురైన వాళ్ళందరితోటి మీరు ప్రేమగానే ఉండాలి, ఏ భావం లేకుండా ఉండాలి, అనవసరమైనవి తలుచుకొనరాదు. ఇలా ఎన్నో దైనందిన జీవితంలో కేవలం ఏదో మామూలుగా జరిగిపోతుంది అనడానికి లేదు. ఇన్ని సంవత్సరాలు అది జరిగింది, ఎన్ని బాధలు పడ్డారో ఏమిటో అనేది మీ అందరికీ అనుభవమే. కాబట్టి తెలిసిన తర్వాత ఎందుకండి, ఆనందం ఏమిటో తెలిసిన తర్వాత ఎవడండి ఏడుస్తాడు? తిరిగ్గా కూర్చుని ఏడుస్తే అంటే పని ఏం లేదు దానికి. అలాగే పిల్లలు ఏడుస్తుంటే ఒట్టిగానే ఏడుస్తూ ఉంటుంది, పట్టించుకోకండి అంటారు. పట్టించుకోకపోతే లేచి వస్తుంది. పిల్లల్ని ఏడుస్తుంటే అయ్యో అయ్యో అన్నా అంటే వాళ్ళు ఇది చేస్తారు. దాని బదులు వదిలేసాం అనుకోండి, హాయిగా ఉంటారు. కాబట్టి ఆయన ఎలా ఉన్నారు అంటే ఈ విజ్ఞాన శక్తి క్రియాశక్తి అంటే విజ్ఞానం అంటే బుద్ధి, నీ బుద్ధిలో ఉన్నాడు శక్తిగా. కాబట్టి ఆ క్రియాశక్తి ఆచరణ. కాబట్టి నీ బుద్ధి సక్రమంగా ఉంటే ఆచరణ సక్రమంగా ఉంటుంది. బుద్ధి సరిగ్గా లేనప్పుడు ఆయన శక్తి అది సాక్షే. నువ్వు నీ బుద్ధిని ఎలా ప్రయోగిస్తే ఆయన అలా ఉంటాడు. నీ బుద్ధిని ఆయన ఎందే లగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తే క్రియాశక్తిగా ఆయన ఉంటాడు. నీవు బుద్ధిని గనక బయట ప్రపంచానికి ఆహా నా అంత తెలివిగల వాడు లేడు అని నువ్వు గనక ప్రవర్తిస్తే దాని యొక్క ఫలితాన్ని క్రియారూపంగా నువ్వు చేస్తావు కాబట్టి అది నువ్వే అనుభవించాలి.
అది మంచా చెడా ప్రతిసారి మంచి ఉండదు, ప్రతిసారి చెడ్డదే ఉండదు. కానీ ఎప్పుడు మంచిగానే ఉండాలి. నువ్వు ఆనందంగా సర్వకాల సర్వ అవస్థలు ఏంది నువ్వు ఆనందంగా ఉండాలి అంటే నీ యొక్క జ్ఞానశక్తి, అందుకనే జ్ఞానము అన్నారు అక్కడ. బుద్ధి ఈ జ్ఞానంతో ఉండాలి. నేను పరబ్రహ్మం అన్న జ్ఞానం, సర్వులు పరబ్రహ్మమే అనే జ్ఞానం ఆ విధంగా ఉండి తీరాలి. అప్పుడు మాత్రమే మీ బుద్ధి చక్కగా ప్రవర్తించి ఆ క్రియ అనేది అద్భుతంగా జరుగుతుంది. ఎప్పుడైతే అది అద్భుతమైందో పరమానందం. లేదనుకోండి మీ వంట, మీ ధర్మం, ఒక భార్యగా మీ ధర్మం, తల్లిగా మీ ధర్మం పిల్లలకి మంచిని బోధించటం, ధర్మంగా ఉండమని చెప్పటం. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పకండి పిల్లలకి, వాళ్ళకి మంచే చెప్పండి. తండ్రిగా కూడా మీ బాధ్యత అదే, చెడు చెప్పరాదు. వాళ్ళు చెడు మార్గంలో పోతుంటే మీరు దండించాలి, భయపడక్కర్లేదు. కాబట్టి ఆ విధంగా ఒకవేళ తల్లిదండ్రుల్లో తప్పులున్నా పిల్లలు సామరస్యంగా చెప్పడంలో దోషమేమీ లేదు. కాబట్టి ధర్మం అనేది అత్యంత ఆవశ్యకం. ధర్మమే దైవం, ఆ ధర్మమే ఆ పరబ్రహ్మం. కాబట్టి మీ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్నారు కాబట్టి మీ యొక్క ధర్మాలను మీరు ఆచరించండి, ఏ భయము లేకుండా నిర్భయం. ఎందుకంటే ధర్మం అంటేనే ధైర్యం. ధైర్యంగా మీ యొక్క ధర్మాన్ని ఆచరించండి. మీ యొక్క దైనందిన జీవితంలో ఈ బాహ్యమైన మీ పిల్లల చదువులు, పెళ్లిళ్ళు, ఇంకోటి ఏదైనా సరే, మీ ఉద్యోగాలు, మీ డబ్బులు, మీ సర్వము ఆయన చూసుకుంటారు. మీ వల్ల కానిది కాదు, మీ వల్ల అసలు ఏది కాదని తెలుసుకోండి. నా వల్ల కానిది పరబ్రహ్మం కాదు, అసలు నీ వల్ల జరగదురా ఆ పరబ్రహ్మం అనేవాడు, లేకపోతే నేను అని నువ్వు ఎలా అంటావు? కాబట్టి ఎందుకు నీ ఆలోచన పరిమితికి లోబడి ఉంటుంది, నీ బుద్ధి కూడా పరిమితికి లోబడింది, దాన్ని మించి. కానీ ఆయన అపరిమితుడు, ఎందుకంటే ఆయనకి రూపం లేదు కాబట్టి. నీకు రూపం ఉన్నది, ఆయనకి రూపం లేదు. అంటే ఆయన అంతటా ఉన్నాడు, ఎంతటా అనేది తెలియదు, అపరిమితం. కానీ నీవు పరిమితికి లోబడి ఉన్నావు. కాబట్టి నీలో ఉన్నవన్నీ కూడా, అంటే నీ శక్తి కానీ నీ బుద్ధి కానీ ఏదైనా పరిమితికే లోబడి ఉంది. బియాండ్ దట్ యూ కాంట్, దానికి మించి అంతవరకే ఉంటుంది నీ ఆలోచన. కాబట్టి పరబ్రహ్మంకి ఆ విధంగా లేదు కాబట్టి ఆయన నీ యొక్క పూర్వ జన్మలు కాదు, వచ్చే జన్మలు అన్ని కూడా ఆయనకు తెలుసు. కాబట్టి దాని ప్రకారంగా ఆయన అప్పుడు అంటే నువ్వు సాక్షిగా ఉంటే ఇవన్నీ ఏమీ లేవు, అన్ని నిల్లే. ఇవి చాలా సార్లు అయింది బోధల్లో. కాబట్టి ఇక్కడ అలా ఆ విధంగా పొద్దున లేవగానే ఆ యొక్క పరమాత్మని స్మరణ చేయండి. ఇంకా మీ దైనందిన జీవితాల్లో ఇంకా మీలో దోషాలు జరుగుతూ ఉంటే మటుకు చిన్నవే అని వదిలేయకండి. లేస మాత్రందైనా రేపొద్దున భూతంలాగా మిమ్మల్ని భయపెడుతుంది. కాబట్టి భయపెడుతుంది అంటే బాధ పెడుతుంది, మళ్ళీ అందులోనే ఉంటారు, అద్వైత సిద్ధి పొందలేదు. కాబట్టి లేవగానే స్వామి ఈ రోజంతా నేను అద్వైతాన్ని మాత్రమే ఆచరణలో పెట్టే శక్తిని నాకు ఇవ్వు స్వామి అని చెప్పి, నేను నీ దగ్గర ఉంటాను స్వామి, ఆచరణ నీదే. అలా మీకు ఎలా తృప్తిగా ఉంటుందో అలా నమస్కారం చేయండి. అంతేగాని నేనే చేస్తాను అని అనకండి, మీరు చేసేది ఏమీ లేదు. కాబట్టి స్వామి అంతా నీదే కాబట్టి నీ ఇష్టం స్వామి, నేను నీ దగ్గరే ఉంటాను, ఆ శక్తిని ఇవ్వమని అడగండి. ఇది ఇంకా తెలివిగా, ఇది అసలైనది. ఇది ముందర ఒట్టిగా మీకు అలవాటు అవ్వడానికి అలా చెప్పింది. లేదంటే మొదట ఇలా చేస్తా ఉంటారా, పరమ సంతోషం. స్వామి ఈ రోజంతా దైనందిన జీవితంలో నేను ఆచరణలో ఉండాలి కాబట్టి అద్వైతాన్ని, కానీ అన్నిటికన్నా ముఖ్యం ఈ రోజంతా కూడా నేను నీ సన్నిధిలోనే ఉండాలి, నామస్మరణ అనేది నాలో నిరంతరంగా సాగేటట్టుగా అనుగ్రహించు స్వామి అని నమస్కారం చేయండి. అప్పుడు మీరు నిరంతరం ఆయన దగ్గరే ఉంటారు కాబట్టి దైనందిన జీవితంలో ధర్మాన్ని దాన్ని అన్నిటినీ ఆయనే ఆచరణలో పెట్టేస్తారు. ది బెస్ట్ వే స్వామి నీ సమక్షంలో ఉండాలి ఈ నిరంతర. అప్పుడు మీరు శ్లోకాలు నేర్చుకోవచ్చు, రికార్డింగ్లు, వీటికి ఏం అర్థం లేవండి. వీటి గురించి మన సత్సంగంలో మళ్ళీ చెప్తాం. అందువలన ఆ విధంగా ఆ పొద్దున పూటే అంటే లేవగానే అని అర్థం. ఎందుకంటే లేచే అవకాశం ఇచ్చాడు మీకు, ఇంకొక రోజు ఆయన్ని స్మరణ చేసుకునే శక్తి ఇచ్చాడు. అంటే మీరు ఇప్పుడు స్థితి పొందలేదు కాబట్టి జీవ బ్రహ్మక్యం జరగలేదు, మోక్షం కలగలేదు కాబట్టే కదా సాధన ఇంకా. కాబట్టి మోక్షం కలిగే అవకాశాన్ని ఇచ్చాడు, సాధన చేసుకునే అవకాశాన్ని మీకు ఇచ్చాడు ఇంకొక రోజు. అంతేగాని జీవితం బయటకు వెళ్ళి తిరగడానికి కాదండి ఆయన అవకాశం ఇచ్చింది. ఆయన ఇచ్చిన అవకాశం మీరు ఇంకొక రోజు చక్కగా శ్రద్ధాభక్తులతో, నిన్నటికన్నా ఇవాళ ఇంకా శ్రద్ధాభక్తులతో మీరు సాధన చేస్తారని మీకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కాబట్టి ఆ విధంగా చక్కగా నమస్కారం చేసుకోండి. స్వామి ఈ రోజంతా నేను నీ దగ్గరే ఉండాలి స్వామి, నీ యొక్క ఆ నామస్మరణ ఏదైనా పర్వాలేదు. నీ యొక్క నామస్మరణ అంటే మీరు ఏదో ఒక పేరుతో ఇదొకటి చెప్పాను కదా, శివ అన్న రామ అన్న ఏదన్నా ఆయనదే, మీరేం డౌట్ పడక్కర్లా. కాబట్టి ఆ విధంగా ఆ పరబ్రహ్మంని సదా నిరంతరం స్మరించు. ముఖ్యంగా లేవగానే కృతజ్ఞతాపూర్వకంగా చేసినా నష్టమైంది.
కాబట్టి ఆయన ఎక్కడో లేడురా, నీలోనే ఉన్నాడు. ఎక్కడున్నాడండి? నువ్వు నీలోనే ఉన్నాడు, నువ్వుగానే ఉన్నాడు. నువ్వేం చేసావు? నేను పరబ్రహ్మం కాదు అన్నావు, నేను ఫలానా అన్నావు, కులం గోత్రాలు చెప్పావు, ఎక్కడికి వెళ్ళినా కులము గోత్రాలు చెప్తున్నావు, ఫలానా ఫలానా అంటున్నావు. అవి మానేయాలి. అవి మానేసేస్తే అప్పుడు మీకు అసలు లంపటం సగం తగ్గుతుంది. నేను ఫలానా వంశానికి ఫలానా వాళ్ళకండి అని గోత్రనామాలు చెప్తారు, సంకల్పాలు చెప్తారు, నానా గోలు. మరి మీరు పంజరంలో బంధించబడి ఉండి ఫ్రీగా ఉండాలి ఆనందంగా అంటే ఎలా? పంజరంలో ఉంది చిలక, ఆనందంగా ఉంటుందా? ఉండదు. చిలకేంటి పట్టలేండి ఎవరైనా సరే. మిమ్మల్ని ఇంట్లోనే ఉండి ఎక్కడికి వెళ్ళొద్దంటే మీరు ఆనందంగా ఉంటారా? మీరు ఉండలేరు. ఆ విధంగా ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. ఆనందమే పరబ్రహ్మం. పరబ్రహ్మం దగ్గర లేస మాత్రమైన దుఃఖం లేదు. కాబట్టి మీరు ఆయన దగ్గర ఉంటే ఆయన దగ్గర ఏది ఉందో అదే మీకు ఇస్తారు. మీరు ఆయనగా మారే వరకు ఆయన దగ్గర నుంచి తీసుకుంటారు. ఆయనగా మారిపోయాక, లీనమైపోయాక ఇంకా వేరేది ఏమీ లేదు. మనస్సుకి సంకల్ప శక్తి కలదు. సంకల్ప శక్తి ఒక అద్భుతమైనది. దీని వలననే మానవుడు ఎన్నో చేస్తున్నాడు అనుకుంటాడు. బాహ్య ప్రపంచాలు సర్వము నాదే అంటాడు, సంకల్పం చేశాను కాబట్టి. కానీ ఈ శక్తిని మర్చిపోతాడు, శక్తి ఆయన ఇచ్చి. కాబట్టి ఇక్కడ సంకల్పము అంటే ఈ పని నేను చేస్తానని నువ్వు అనుకోవడం, అందుకని ఇవన్నీ చేస్తాడు. సంకల్ప శక్తికి కూడా పరిమితి ఉన్నది, ఎందుకంటే నువ్వు పరిమితికి లోబడ్డవాడు. సో దానికి హద్దులు ఉన్నాయి. నీ సంకల్పం నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోలేవు కదా. మనకి ఎంతలో ఉన్నామో అంతలో ఆనందంగా ఉండండి. ఏది అవసరమో అసలు పరబ్రహ్మం దగ్గర ఉంటే నీకు ఇల్లా, ఆస్తులా, ఉద్యోగాల, ఏదో మీకు ఆయన ఇచ్చి తీరుతాడు. ఆయన యొక్క దాంట్లో రాసి ఉంటుంది, ఆయన మారుస్తాడు దాన్ని. మీకు ఏది ఏ సమయానికి ఎలా ఇస్తే మీకు అద్భుతంగా ఉంటుందో అలా ఇస్తాడు. అంటే ఆనందంగా ఉండాలి. అద్భుతంగా అంటే ఏదో ₹1,00,00,000 ఇచ్చేస్తాడని కాదు, ఇంట్లో సామాన్లన్నీ కాదు, ఆనందంగా ఉంటుంది. మీరు పరమానందంగా ఉండగలుగుతారు. కాబట్టి సంకల్ప శక్తికి హద్దులు ఉన్నాయి. మనస్సు ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటుంది. కంటితో చూచి చెవితో విన్నదాన్ని అది దాని బుద్ధి అనుసారంగా ఆ మనస్సు ఒక మాట ఒకళ్ళు అన్నప్పుడు ఒకడు దాన్ని మంచిగా తీసుకోవచ్చు, అదే ఇంకోటి చెడ్డగా తీసుకోవచ్చు. ఇలా వాడి బుద్ధిని బట్టే ఉంటుంది, మనస్సు గ్రహించిన దాన్ని బట్టి. మనస్సు ఇంద్రియముల ద్వారా కలిగే అనుభవాలను సరిపోల్చుకుని స్వతంత్రమైన సంకల్పములను కూడా చేస్తుంది. మనస్సు ఇంద్రియముల ద్వారా కలిగే అనుభవాలను సరిపోల్చుకుని స్వతంత్రమైన సంకల్పములను కూడా చేస్తుంది. మనస్సు తన అపారమైన సంకల్ప శక్తితో పరమాణువును అంటే శుభానికి వాడచ్చు, లేదా నాశనానికి కూడా వాడచ్చు. అందుకనే బుద్ధి సరిగ్గా ఉంటే, అంటే సక్రమమైన దారిలో ఉంటే పరమానందాన్ని పొందొచ్చు, శుభాలను కలుగజేస్తుంది. అదే బుద్ధి వక్రంగా ఉందనుకోండి, ఇక నరకమే. నరకం అంటే అర్థమైంది బాధ, ఆ శుభాలే. ఇక ఎక్కడ ప్రశాంతత గాని ఇంకోటి గాని ఎక్కడ ఉండదు. కాబట్టి బుద్ధి ఎప్పుడు అలా ఉండాలి. అంటే నువ్వు పరబ్రహ్మ దగ్గర ఉండటము అనేది ఎంత ముఖ్యమైనదో నీకు తెలియకపోతే కనీసం ధర్మం అయితే తెలుసా? ఏది మంచి ఏదో చెడు తెలుసు కదా నీకు. మంచిగా ఉండు, ధర్మంగా ఉండు. సమానత్వాన్ని ఇవన్నీ తర్వాత సంగతి. బోధ విన్నప్పుడు తెలుస్తుంది, లేనప్పుడు ఎలా తెలుస్తుంది? అందరితో సమానంగా ఉండాలని తెలియదు. తెలిసిందో అప్పుడు అలా ఉండాలి. కానీ తెలియక ముందైతే నీకు ధర్మం తెలుసు, నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది నీకు తెలుసు. తెలియని వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఆ విధంగా సరే. ఇప్పుడు అవన్నీ పక్కన పెడితే, ఎందుకంటే ఇప్పటికి ఎన్నో బోధ జరిగింది, మీ అందరికి ఎంతో బోధ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీకు ధర్మం ఏమిటో తెలుసు, కేవలం పరబ్రహ్మం వద్ద మాత్రమే ఉండాలి అనేది నిశ్చయంగా మీరు ఆచరణలో పెట్టవలసిందే. ఎప్పుడైతే మీరు నిశ్చయంగా ఆచరణలో పెడతారో, నిక్కచ్చిగా అని చెప్పారు, దృఢముగా, ధైర్యముగా, కష్టిత ధీర, అప్పుడు ఇహ బాధ అనేది మీకు తలుచుకున్నా కలగదు. ఏం నేను ఇంత బాగున్నానా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ అందరి ఎక్స్పీరియన్స్ అవే కదా. కాబట్టి ఇక్కడ బుద్ధిని అలా కాకుండా బుద్ధిని తీసుకెళ్లి ఆ పరబ్రహ్మం యొద్ద ఉంచారు. నేను ఎందుకు పాదాలు అంటలేదంటే ఆయనకి రూపం లేదుగా. కాబట్టి బుద్ధిని దానికి ఆ బుద్ధిని సక్రమంగా అంటే నామస్మరణ అయితే మీరు లగ్నం చేయాలి ప్రయత్నపూర్వకం. దానికి ఇవ్వకూడదు, ఛాన్స్ ఇవ్వకూడదు వేరే వాటి గురించి. ఈ ప్రపంచ విషయాల గురించి ఆలోచించడానికో, ఒకరిని విమర్శించడానికో, లేదా ఇంకో దానికో మీరు అసలు దానికి ఛాన్స్ ఇవ్వరాదు. మీరు దాన్ని ప్రయత్నపూర్వకంగా అందులో లగ్నమయ్యేటట్టే చేయాలి. మీ ప్రయత్నం అదే, లేచింది మొదలు పడుతున్నారు ఆ నామస్మరణతో సాక్షిగా ఉండగలరు. మీరు ప్రయత్నం చేయండి, ఆయన ప్రార్థన చేయండి, తప్పకుండా ఆయన కోరుకుంటారు. అందుకని గురువు అయినా సరే పరబ్రహ్మం అయినా సమానం. గురువుకి ఇవ్వవలసిన ఆ గౌరవము అవి మీరు ఇవ్వగలిగితే, ఎప్పుడు ఇస్తారండి గౌరవం? మీ మనస్సుల్లో
ఆయన యందు ఆ యొక్క విశ్వాసం, ఆ దృఢత్వం ఉన్నప్పుడు గురువుకి ఇస్తారు. లేదనుకోండి ఎలా ఇస్తారు? ఇది అంతే. పరబ్రహ్మం ఎందుకు మీకు అపారమైన నమ్మకం ఉన్నప్పుడే ఆయన ఎందుకు మీకు ఒక భక్తి భావమో దృఢత్వం ఉంటుంది. కానీ పరబ్రహ్మం కనపడదు అందరికీ. కనపడని దాన్ని ఆరాధించటం కానీ పట్టుకోవటం కానీ కొంత కష్టం కలగవచ్చు. చేసేవాళ్ళు చేస్తారు, రమణ మహర్షి చేస్తారు కాబట్టి దాంట్లో ఏమి ఇది లేదు. కానీ కొంతమందికి కనపడినప్పుడే వాళ్ళకు ఒక ధైర్యంగా ఉంటుంది. కాబట్టి కనపడేది గురువు మాత్రమే. మీ శరీరం అంటే మీరు వేరే రూపాలతో గురువు కనపడితే దడుచుకుని పారిపోతారు. అందుకని గురువులు ఎక్కడో ఉండరు, మీ రూపాలతోటే ఉంటారు. కాబట్టి ఆ గురువుని మీరు సర్వస్వ శరణాగతి అంటే అర్థము గురువు ఏం చెప్పాడో దాన్ని మాత్రమే ఆచరణలో పెట్టడం. గురువు ఎంత అపార విశ్వాసం, గౌరవ మర్యాదలు ఉండాలి. ఒకప్పుడు మనకు అవసరం వచ్చినప్పుడు ఒక గౌరవం, అవసరం లేకపోతే ఇంకోటి, అలా ఉండదు. సర్వకాలాల్లోనూ మీరు అనుకోవచ్చు ఈ కోరిక తీరలేదంటే అందుకే కొంచెం గురువు గారి మీద కోపం వచ్చిందని. అది నీకు శ్రేయస్సుని కలగజేయనిది గురువు ఎలా ఇస్తాడు నీకు? అది ఆలోచన రావాలి. అంతే తప్ప ఈ కోరిక తీరలేదు కాబట్టి నేను గురువు గారిని ఇది చేయనండి, గురువు గారికి ఏం చేయనంటే గురువు గారికి ఏంటి నష్టం? నువ్వు గురువు అన్నా, నువ్వు గురువు అన్నా అనకపోయినా ఆయన తత్వం ఆయనదే. నువ్వు గురువు అన్నంత మాత్రం ఆయనకి తత్వం రాలా. కాబట్టి ఇక్కడ ఆ యొక్క సూక్ష్మం బోధపడితే గురువు పట్ల సర్వకాలాల అంటే సర్వకాల సర్వ అవస్థల యందు నీవు అఖండమైన విశ్వాస గౌరవాలే కలిగి ఉంటావు. అలా కాలేదనుకోండి నువ్వు వేరే అంటే అంటే గురువు గారు నా ఈ కోరిక తీరిస్తే నేను గురువు గారితో ప్రేమగా ఉంటాను, లేదా గురువు గారికి 4 పళ్ళు పంపిస్తాను. ఇదంతా వేరే లావాదేవీ కదండి. అందుకనే పరబ్రహ్మ అంటే ఇంతకుముందు మీరు రూపాన్ని ఆరాధించినప్పుడు కూడా చెప్పింది అదే, లెక్క పెట్టి చెయ్యరాదు. పరమాత్మకి ఏది చేస్తున్నా మీరు లెక్క పెట్టి చేయరాదు. అది ఏదైనా సరే లెక్కగా ఆయనకి చెయ్యరాదు. ఆయనకి ఏది ఇచ్చినా ఉన్నతంగానే ఇవ్వాలి. ఉన్నతంగా ఇచ్చినప్పుడు మాత్రమే ఆయన మీకు ఉన్నతమైనవి ఇస్తాడు. కాబట్టి ఉన్నతమైన వాళ్ళకి ఉన్నతంగానే ఉండాలి. ఆ పరబ్రహ్మము ఎందు నిఖచ్చితనం అంటే ధైర్యం ఉన్నది ఆయనే. ఇన్నాళ్ళు నేను రూపంతో ఆరాధించాను, ఇప్పుడు నాకు తెలియబడింది ఆయన నామరూపరహితానికి అతీతుడు. నామము ఆయనదే, రూపము ఆయనవే కనపడేది, అందులో సందేహం లేదు. ఇప్పుడుకి గుళ్ళల్లో ఉన్నది ఆయనే, కానీ ఆయన ఆ విధంగా ఉండడానికి మూలమైన పరబ్రహ్మము ఉన్నాడు. అది ఇప్పుడు నాకు తెలియబడింది. నాకు తెలియబడిన తర్వాత అంటే ఆఫీసర్ తెలిసాక ప్యూన్తో పని ఏంటండి? అంటే ఇక్కడ ఏదో నేను దేవతల్ని ప్యూన్ అంటున్నాను కాదు, అంటే కింద స్థాయి అని చెప్పడం నా ఉద్దేశం. అంతే తప్ప అక్కడ ఏమి దేవుళ్ళని నేను కించపరచలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. నీకన్నా వాళ్ళు ఉన్నతులే ఇంతకు ముందు కూడా. కాబట్టి ఉన్నతులకు నువ్వు మరి ఎలా పెట్టాలో అది నీకు తెలియలేదు కాబట్టి. సరే, ఇప్పుడు వాళ్ళ రూపాలకి వాళ్ళ అంటే వాళ్ళకి నీ కోరికలు తీర్చే శక్తి ఇచ్చింది కూడా మూలమైన పరబ్రహ్మం మాత్రమే. కాబట్టి ఇప్పుడు ఆయన తెలియబడ్డాడు. నాడు తెలియలేదు కాబట్టి ఆయన మనకి ఎవరిని పరిచయం చేశాడో, ఎవరు పరిచయం చేశారో మనకు తెలియదు. కానీ పెద్దవాళ్ళు మనకు చెప్పారు, ఈయన రాముడు, ఈయన కృష్ణుడు, ఈవిడ సరస్వతి, లక్ష్మీదేవిని ప్రార్థిస్తే డబ్బులు, వీళ్ళని చేస్తే విద్య, ఇలా రకరకాలుగా చూపించారు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి వాళ్ళకి తెలిసింది మీకు చెప్పారు. కాబట్టి మీరు అలాగే భావన చేశారు. అది అయిపోయింది. ఇప్పుడు ఉన్నది పరబ్రహ్మ. ఇన్ని రూపాలుగా లేవు. ఆయన్ని పట్టుకుంటే విద్య ఇస్తాడు, లక్ష్మీదేవి ఇస్తాడు, అన్ని ఇస్తాడు. బాహ్యంలో కూడా మీరు శివుణ్ణి పట్టుకుంటే కూడా ఆయన అన్ని ఇవ్వగలరు, లక్ష్మీదేవిని పట్టుకున్నా అన్ని ఇవ్వగలరు, సరస్వతిని పట్టుకున్నా, వెంకటేశ్వర స్వామిని పట్టుకున్నా, మీరు ఎవరిని పట్టుకున్నా ఒకళ్ళని పట్టుకోవాలి. అది అసలు ఏకం అద్భుతంగా ఉంటుంది. ఇంట్లో ఒక్కరే ఉన్నారనుకోండి ఎంత హాయ్ అండి, మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అదే ఇంకోళ్ళు ఉన్నారనుకోండి ఇక మొదలైంది. కాబట్టి అనేకము ఎప్పుడు గోలే, ఏకం ఎప్పుడు ఆనందమే. అందరూ ఆ పరబ్రహ్మ స్వరూపాలని భావన చేస్తూ, కాబట్టి పరమాణువు శుభానికి వినాశనానికి కూడా వినియోగించవచ్చు. ఈ సంకల్ప శక్తియే మతములను ఆచార వ్యవహారాలను కూడా సృష్టిస్తూ ఉంటుంది. అదే ఇది. కాబట్టి ఏ మతమైనా ఏదైనా సరే ఒకరినొకరు గౌరవించుకోవాలి, ఒకరినొకరు ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి. మాదే గొప్పది మీదే గొప్పది అని అనక్కర్లా. మనం నువ్వు నమ్మిన సిద్ధాంతాన్ని నువ్వు ధైర్యంగా చెప్పు, అదే నువ్వు ఆచరణలో పెట్టడం కానీ నమ్మినందుకు నిదర్శనం. అంతేగాని గొంతు చించుకుని అర్చినందువల్ల ఏమిటి వస్తుంది? నీవు నీ ధర్మాన్ని సరిగ్గా పాటిస్తున్నావా? నువ్వు నీ వంశం అంటున్నావే, వంశధర్మాలు పాటిస్తున్నావా అని అడిగితే ఏమిటి నీ సమాధానం? ఒక స్త్రీ ఎలా ఉండాలో ఆ విధంగా నువ్వు వస్త్రధారణ చేస్తున్నావా అంటే ఏమిటి నీ సమాధానం? తల్లిగా నీ పిల్లలకి అలాంటి వస్త్రధారణ నువ్వు నేర్పిస్తున్నావా అంటే అంటే ఎవరికి కూడా వస్త్రధారణ ఎందు కానీ దేని ఎందు కానీ
ఏవి గుర్తురావు. దేవుడి దగ్గర సంకల్పం చెప్పినప్పుడు మటుకు వంశము అన్ని చెప్పాల్సింది. ఎందుకంటే అమ్మో డబ్బులు కట్టాం 5 రూపాయలు 10 రూపాయలు, ఆ పుణ్యం అంతా మాకే వచ్చా. నీ ధర్మం చేయి, వయసుకు తగ్గట్టుగా ఉండటం నేర్చుకో, వస్త్రధారణ ఎందుకు, పిల్లలకి ధైర్యంగా చెప్పగలగాలి, పిల్లలకి చెప్పడానికి భయం. ఎస్ చెప్పాలి మీరు. మరి మీరే వేసుకొని మీ పిల్లలు ఎలా దానికి చెప్పాలి అర్థమయ్యేటట్టుగా, సహనంగా, ఓపికగా. ముందు మీరు ఉండండి, తర్వాత వాళ్ళ సంగతి. మీరు లేనప్పుడు ఇంకొకరికి ఎలా చెప్తారండి? పిల్లలు ఎందుకు వింటారు? అమ్మ నువ్వు వేసుకుని నువ్వు ఉన్నావు అలాగా అని అడిగితే మీ సమాధానం. ఈ మతము ఇవన్నీ అంటే కూడా ఆచార వ్యవహారం. కాబట్టి అసలు మీకు తగ్గట్టుగా ఉన్నారా మీరు? మీరు లేనప్పుడు మీరు అసలు మీరు గోత్రనామాలు ఎలా చెప్తారండి? అసలు అర్హత ఏది? మీ ఆచార వ్యవహారాలు మీరు పాటించినప్పుడు గోత్రనామాలు ఎలా చెప్తారు? ఫలానా అని. కాబట్టి మీరు మళ్ళీ అందులోకి వెళ్ళమని నేను చెప్పడం లేదు. అవన్నీ కోరికలు ఉన్న వాళ్ళకి, వేరే వాళ్ళకి అవన్నీ మొదట ఇంతకుముందు జన్మ మీది. ఇప్పుడు లక్ష్యం ఏర్పరచుకున్నారు, నామరూపరహిత స్థితి పొందాలి అని. కాబట్టి నామరూపరహిత స్థితి పొందాలి అంటే నామరూపరహిత స్థితుడైన బ్రహ్మమునే పట్టుకోవాలి. ఎలా పట్టుకుంటామంటే ఆయనకి నామం లేదు, రూపం లేదు అంటే, అరే అనేక నామాలు ఇచ్చారా, అవన్నీ ఆయనవే. కాబట్టి ఒక నామం తీసుకో చాలు, రోజుకోటి కాదు, ఒకటే నామం నువ్వు లీనమయ్యేవారు. ఎలా తెలుస్తుంది? నీకు తెలుస్తుంది, తెలియబడుతుంది. మీకు పెద్దగైనా కొద్ది తెలియట్లేదు, కొన్ని ఎప్పుడు ఒకేలాగుంటున్నారా, బుద్ధులు మారట్లేదు, సహజంగా మీకు కొన్ని లక్షణాలు కలగట్లేదు. కాబట్టి అన్ని సహజంగానే తెలుస్తాయి. మీరు ఎప్పుడు బ్రహ్మం అయ్యారో మీకు తెలుస్తుంది. మీరేం కంగారు పడక్కర్లే. నేను బ్రహ్మంలాగే ఉంటున్నానని కూడా మీరు అనౌన్స్మెంట్ ఇవ్వక్కర్లేదు. సాధ్యం కానిది గురువు చెప్తాడు. నేను లేకుండా చెప్పండి అంటే మటుకు ఒక్కడు నోరు తెరవడు. ప్రయత్నం చేస్తున్నారో లేదో మరి మీకే తెలియాలి. మరి పరబ్రహ్మం నేను అనే ఐడెంటిటీ లేకుండా ఎన్ని చేస్తున్నాడండి? ఆ స్ఫురణ రావాలి అంటే మీ యొక్క స్మరణ ఎలా ఉండాలో తెలియదు. అంటే సాధన ఏ విధంగా ఉంటే మీకు ఆ స్ఫురణ వస్తుంది. అసలు ప్రయత్నమే చేయలేకపోతే ఏది వస్తుందండి? ఏది రాదు. మీరు ప్రయత్నం చెయ్యాలి కదా. అలా అంటున్నారు గురువు ఇన్నిసార్లు, కాబట్టి అది ఉంటుంది, అది సాధ్యమే. నేను ప్రయత్నం చేస్తాను అని అనుకుంటాను. కాబట్టి ఇంటి పేర్లతోటి లేకపోతే వాటితోటి మీ ఐడెంటిటీ అని అనుకుంటే ఏదో వ్యవహారానికి ఓ నామం, అది కేవలం వ్యవహారానికే. అంతే తప్ప నా కులము ఇది గోత్రం అండి, ఈ గోత్రం లేకుండా ఎలాగండి అన్నావంటే ఇంకా నీకు ఆనందం ఎలా లభిస్తుందండి? ఆనందము అవి అన్ని వరుసగా ఉన్నాయి, ఏదైనా అంతే. కాబట్టి నామరూపరహిత స్థితికి చేరుకోవాలన్న లక్ష్యం ఉన్నప్పుడు బాహ్య వ్యవహారానికి మాత్రమే ఆ నేనుని సాధ్యమైనంత కాదు వాడకుండా ఉండడానికి ప్రయత్నించాలి. ఎక్కడో అక్కడ తప్పని పరిస్థితుల్లో మాత్రమే. సంతకం పెట్టాల్సిన చోట పెట్టండి, అక్కర్లేని చోట నా పేరు ఫలానా అని, నేను ఫలానా అని మీరు చెప్పక్కర్లేదు. అలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు పరమానందం లభిస్తుంది. నేను అందరూ కూడా అంటే ఎవరైతే నిక్కచ్చిగా మీరు ఆ పరబ్రహ్మం ఎందే లీనం అవ్వాలనండి, లేకపోతే ఇంకోటనండి, ఎవరైతే అలా నిర్ణయించుకున్నారో వారు ఈ విధంగా ఆచరణ చేసి తీరాలి. అప్పుడు మాత్రమే మీరు దాన్ని పొందగలుగుతారు. అంటే దాన్ని అంటే అది వేరేది అనుకోకండి, ఆనందాన్ని పొందగలుగుతారు. ఆ పరబ్రహ్మం ఏందో పరమానందంగా ఉండగలుగుతారు. అది మీరు చేయవలసింది. కాబట్టి అందరూ ప్రయత్నపూర్వకంగా ఆ నామస్మరణని, ఇక్కడ ముఖ్యంగా ప్రాతస్మరామి అని చెప్పారు కాబట్టి మార్నింగ్ లేవగానే ఈ సెల్ ఫోన్లో లేదా ఇంకోటో కాకుండా బాహ్య ప్రపంచాన్ని గుర్తు చేసుకోకుండా కేవలం ఆ పరమేశ్వరుడు ధ్యానం చేసుకోండి. ఎలా ఉండాలో ఆయన అలా ఉంచుతాడు. కాబట్టి స్వామి నేను నీ దగ్గరే ఉండాలి, ఈ రోజంతా కూడా సర్వకాల సర్వ అవస్థల యందు నేను నీ సమక్షంలోనే ఉండే విధంగా అనుగ్రహించు స్వామి అని నమస్కారం చేస్తాను. అప్పుడు ఆయన అది చేస్తారు. మీ వల్ల కాని పని ఆయన చేస్తారు అని అనకూడదని చెప్పాను. కాబట్టి నా వల్ల ఏది కాదు స్వామి, అన్ని నీదే కాబట్టి మొదట ఇది కదా నాకు కావాల్సింది, నీ దగ్గర ఉండాలి నేను నిరంతరం అని మీరు చెప్పండి. అడగండి, ఆయన వేడుకోండి. అప్పుడు ఆయన ఈ బాహ్యమైన మీ యొక్క దైనందిన జీవితంలో ఏవేవైతే మీ ఉద్యోగాల ఇంటివా ఏవేవైతే అవన్నీ ఉన్నాయో ఆయన అవన్నీ చక్కగా బ్రహ్మాండంగా చేసుకో, నీకు ఆ స్ఫురణ ఇస్తాడు, నీ చేత చేయిస్తాడు. ఏదో వేరే ఆయన వచ్చి చేస్తాడు సినిమాల్లో లాగా అనుకోకండి, మీ చేతే చేయిస్తాడు మీకు తెలియకుండా అన్నట్టుగా మిమ్మల్ని ఆనందంగా ఉంచుతాడు. మీ మనస్సు అంటే మనస్సే ఆయనకు ముఖ్యం కదా, మీదంతా కూడా ఆయన దగ్గరే ఉంది. మీరు సాక్షిగా పనులు చేస్తుంటారు ఒక మెషిన్ చేసినట్టుగా. అయితే మెషిన్ నవ్వదు, ఏడవదు, లేకపోతే ఏదో చేయదు, కానీ మీరు ఆనందంగానూ ఉంటారు. ఏదన్నా వేరే సంఘటన వచ్చినప్పుడు అంటే దానికి అనుకూలంగా స్పందన ఉంటుంది, అన్నీ ఉంటాయి. అయితే ఎంతవరకు ఉండాలి ఎంతవరకు ఉండకూడదు ఇలాంటివి అవన్నీ ఆయన చూస్తారు.
ఎందుకంటే అవే కన్ఫ్యూజన్లు. ఎంతసేపు ఏడవాలి అని, ఎంతసేపు నవ్వాలని మటుకు అంటారు. ఎంతసేపు ఏడవాలండి అంటే ఎంతసేపు బాధపడాలి? ఎవరు బాధపడమన్నారు అసలు? బాధే లేదంటుంటే బాధపడతానంటే ఏం చేస్తాడు ఆయన? ఓకే డన్ అంటాడు. అందువలన చక్కగా అందరూ కూడా పూర్వకంగా ఆ పరబ్రహ్మం యందు ఉండండి. ఇది మార్నింగ్ దాని గురించి కాబట్టి ఈ విధంగా చెప్పడం జరిగింది. ఆ శంకరుల యొక్క అద్వైతం అది. అంటే నువ్వు లేవటానికే ఆ అద్వైత శక్తి కారణం కాబట్టి లేస్తూనే ముందు ఆ పరబ్రహ్మం యందు ఉండమని ఆయన మనకి ప్రబోధం చేస్తున్నారు. కాబట్టి ధైర్యంగా మీరు దాని యందు నిమగ్నులవ్వండి. శుభం భూయా.